నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అల్లు అర్జున్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఫీలింగ్స్ వస్తూ ఉండాయా ఏమి? ఇది ఇప్పుడు నెటిజన్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తున్నమాట. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా మొదలైన కాంట్రవర్సీ దాన్ని వైసీపీ ఎన్కాష్ చేసుకోవాలని చూడటం, చాలా రోజులుగా ఈ వివాదం మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, చర్చోపచర్చలు నడపటం, మొత్తానికి ఏంటంటే అంతా కలిపి బన్నీని వైసీపీ ట్రాప్లోకి లాగాలని వైసీపీ ప్రయత్నం చేసింది. సరే, ఆ ప్రయత్నం అంతా వృధా ప్రయాసాన్ని తేలిపోయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఎందుకంటే సినిమాటిక్ డిమాండ్ని బట్టి, స్క్రిప్ట్ డిమాండ్ని బట్టి, అలాగే సన్నివేశం డిమాండ్ చేసేదాన్ని బట్టి అక్కడ ఆ పాత్ర చేత ఆ డైలాగ్ పలికిస్తారు డైరెక్టర్, అలాగే స్క్రీన్ ప్లే చూసుకునే వాళ్ళందరూ. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. దీన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించేసి మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి మధ్య విభేదాలు రగడ సృష్టించేసి, ఇంకేముంది, ఆ రెండు కాంపౌండ్లు విడిపోయినాయి, నెర్రలు బారింది, ఆ రెండు కాంపౌండ్ల మధ్య సఖ్యత లేదు అని చెప్పేసి ప్రచారం వైసీపీ చాలా బాగా మొదలెట్టింది. అండ్ అందులో కొంతమేరకు సక్సెస్ అయింది. తీరామోసి సినిమా రిలీజ్ అయిన తర్వాత సీక్వెన్స్ వైజ్గా చూసుకుంటూ వస్తే సన్నివేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పుష్ప పాత్రధారి అల్లు అర్జున్ ఆ డైలాగ్స్ పలికారు. అంతేగాని అందులో వీళ్ళు ఇంటర్ప్రిట్ చేసినట్టు లేదా వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసినట్టు అదనంగా వచ్చి చేరిన మాటలు కానీ, లేకపోతే ఎకసెక్కాలు కానీ, ఎగతాళి కానీ, వెటకారం కానీ ఎక్కడా కనపడలేదు. వైసీపీ మొత్తానికి ఈ విషయంలో సక్సెస్ కాలేకపోయింది. ఇంతకుముందు చేసిన ఫేక్ ప్రచారాల్లో ఎంతో కొంత సక్సెస్ రేట్ని ఎంజాయ్ చేసిన వైసీపీ ఈ తీరామోసి ఇక్కడికి వచ్చేప్పటికి, అంటే పుష్ప 2 దగ్గరికి వచ్చేప్పటికి మాత్రం బొక్క బోర్లా పడిపోయింది. అందుకనే అదే యాసలో, అందులో రష్మిక యాస, ఫీలింగ్స్ వస్తూ ఉండాయి సామి నువ్వు అట్లా టచ్ చేస్తూ ఉంటే అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అల్లు అర్జున్ గారు వైసీపీలోకి రావాలని ఏమన్నా ఫీలింగ్ ఏదైనా ఉందేమో, ఫీలింగ్, ఎందుకంటే అమ్మాయి అందులో ఫీలింగ్ అని అంటుంది, ఫీలింగ్ ఏమన్నా ఉందేమో, అందుకని వాళ్ళ సోషల్ మీడియా ఆయన ఫీలింగ్కి అనుగుణంగా ఆ రకమైన స్క్రిప్ట్లు అల్లిందేమో అనే అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తూ వచ్చారు. మొత్తానికి రెండు కుటుంబాలు, ఆ రెండు కాంపౌండ్ల మధ్య గ్యాప్ ఏమో కానీ దాన్ని తమకు అనుగుణంగా మలుచుకొని ఆ గ్యాప్ని బాగా వైడెన్ చేసి చూపించాలని వైసీపీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది, బూమ్రాంగ్ అయింది. అయినా సరే ఇంకా కింద పడ్డా పైచేయి మాదే అనే ధోరణిలో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ వాళ్ళు చాలా స్పష్టంగా ఇంకొన్ని పోస్టులు అదనంగా, మరోపక్క అంతకుముందు చూసాం అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, ఇంకా నలుగురు సీనియర్ నాయకులు అసలు పుష్ప 2ని ఎవడాపుతాడో చూస్తామని, ఆపుతామన్నది ఎవరు, వీళ్ళు చూసేదేంటి అర్థం కాని విషయం. అక్కడ స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పుష్ప 2 డైరెక్టర్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆ టికెట్ల రేట్ల పెంపుదలకు సంబంధించిన అనుమతులు కూడా లభించాయి. అలాగే ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇద్దరూ కూడా వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి సినిమా చూడమని చెప్పేసి వాళ్ళు కూడా ప్రత్యేకంగా కలిసి మరీ విన్నవించడం ఇవన్నీ జరిగింది. ఓవరాల్గా చూస్తే ఏంటంటే అది ఒక ఎర్రచందనం స్మగ్లర్ కథ. ఆ ఎర్రచందనం స్మగ్లర్ మామూలుగానే మనం తెలుగు సినిమా స్టోరీ అట్ ప్రజెంటేషన్ పార్ట్కి వచ్చేప్పటికి డిఫరెంట్గా సుకుమార్ టేకప్ చేశారు కాబట్టి ప్రజెంటేషన్ నచ్చింది. ఒక స్మగ్లర్ హీరో కనుక స్మగ్లర్ అయితే అవతల పోలీస్ ఆఫీసర్ను విలన్ లాగా చూపించడం, ఇవన్నీ రొటీన్వన్నీ ఇందులో కూడా ఉంటాయి. కాకపోతే కామెడియన్ లాగా చూపించడం అవన్నీ కూడా జరిగినాయి. స్మగ్లరు వీరోచిత గాథ, హీరోచిత గాథల్ని అక్కడ తెర మీద బాగా పండించేలా చేశారు. బట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఎలా ఒదిగిపోయారు, అంటే ఎంత మెచ్యూరిటీని ఆయన, ఎంత విజ్డమ్ని ఆయన ప్రదర్శించారనేది ఇక్కడ చూడాలి. అంటే చాలామంది అందగాళ్ళైన నటులతోటి పోలిస్తే అంతోటి మరి ఆకట్టుకునే అందం కాకపోవచ్చు ఆయనది, బట్ రూపం కాకపోవచ్చు. అలాగే ఆయన గొంతు మీద కూడా చాలా కామెంట్లు చేసేవాళ్ళు మొదట్లో. బట్ ఆయన గ్రాడ్యువల్గా, అంటే తను నర్చర్ చేసుకుంటూ వచ్చిన విధానం ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను గంగోత్రితో మొదలెట్టిన ఆయన జర్నీ పుష్ప 2 దాకా ఒక్కసారి అలా పరిశీలిస్తూ వస్తే కనుక దశల వారీగా తాను ఎలా మార్చుకుంటూ వచ్చాడు, తను ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. తన మీద మెగా ముద్ర లేదు, అల్లు రామలింగయ్య గారి మనవడన్న ముద్ర కూడా లేదు, లేదా అల్లు అరవింద్ గారి కొడుకన్న ముద్ర లేదు. తన బ్రాండ్ తను క్రియేట్ చేసుకుని స్టైలిష్ స్టార్గా అల్లు అర్జున్ ఎస్టాబ్లిష్ అయిన విధానం ఇక్కడ మనం చూడొచ్చు.
బట్ సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలనుకోవటం అనేది చంద్రబాబు గారి ఫార్ములా అయితే ఆ ఫార్ములాని యథాతథంగా వంటబట్టించుకొని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం వైసీపీ సోషల్ మీడియా చాలా బలంగా చేసింది. అల్లు అర్జున్ని ఆ కుటుంబం నుంచి చాలా దూరంగా జరిపి చూపించడం, ఆ కుటుంబానికి అల్లు అర్జున్కి అసలు మాటలు లేవని చెప్పించే ప్రయత్నం చేయటం, అలాగే ఆయన ఏదో ఒక సందర్భంలో మాట్లాడిన మాటలను పట్టుకొని ఆ మాటలు దాన్ని బట్టి చూసారా ఇండికేషన్ పవన్ కళ్యాణ్కి ఈయనకి మధ్య గ్యాప్ ఉంది అని మాటలు అనటం, ప్రజారాజ్యం సందర్భంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు తర్వాత పార్టీ మునిగిపోవటం, ఇటువంటివన్నీ ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగంలో ఒక్క చోట ఎక్కడో అల్లు అరవింద్ గారి మాట వచ్చిందనే దాన్ని ప్రస్తావన చేస్తే దాని మీద బన్నీ రియాక్షన్ని జోడించి సోషల్ మీడియాలో వదలటం, ఇవన్నీ అంటే ఒక మంచి అటెంప్ట్ అయితే పిచ్చి పిచ్చిగా వైసీపీ చేయగలిగింది సోషల్ మీడియాలో. కానీ సినిమా స్క్రిప్టు చూసిన తర్వాత సినిమా సాంతం చూసిన ప్రేక్షకుడు ఎవరైనా 3.5 గంటల పైగా సినిమా అది, ప్రేక్షకుడు ఎవరైనా సరే దానికి భిన్నమైన వైసీపీ పోర్ట్రే చేసిన వాతావరణానికి భిన్నమైన సినిమా కథని అక్కడ చూస్తారు. అందులో ఎంత స్మగ్లర్గా అతను ఎదుర్కొనే ఆటుపోట్లు, అలాగే పోలీసు నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే సవాళ్ళు, అలాగే ప్రభుత్వాన్ని మార్చడానికి సీఎం పేషీలో దూరటాలు, ఇలాంటివన్నీ సినిమాటిక్గా డైరెక్టర్ లిబర్టీ ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ డైరెక్టర్కి ఎప్పుడూ ఉంటుంది. దానికి తగ్గట్టు కథను మార్చుకుంటారు. ఆ సన్నివేశం ఒక్కోసారి సెట్స్ మీద షూటింగ్ జరిగేప్పుడు కూడా డైలాగ్స్ మార్చడం జరుగుతూ ఉంటుంది. సన్నివేశాన్ని బట్టి ఆయన మార్చుకుంటూ వెళ్తారు. పంచులు ఉంటే కానీ డైలాగ్స్ పండవు. అది డైరెక్టర్కి రైటర్కి తెలిసినంతగా వైసీపీ లాంటి రాజకీయ పార్టీలకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా సినిమాలతోటి సంబంధం లేదు కదా. తెలుగుదేశం పార్టీ అంటే సినిమాతో సంబంధం ఉన్న పార్టీ, సినిమా నటుడు స్థాపించిన పార్టీ, అలాగే వారి కుమారుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి అల్లుడు మరి రామారావు గారి అల్లుడు ముఖ్యమంత్రి, అలాగే చంద్రబాబు గారి తనయుడు మంత్రి. సో ఇదంతా సినిమా ఫ్యామిలీ, వాళ్ళకి అవగాహన ఉంటుంది. వైసీపీకి అవగాహన లేక ఏదో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసి మొత్తానికి ఏంటంటే అల్లు అర్జున్ని వైసీపీ ట్రాప్లో పడేయాలని చూసింది. అందుకనే సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రను పోషించిన రష్మిక అంటూ ఉంటుంది అల్లు అర్జున్ తోటి, ఏంది స్వామి అట్లా టచ్ చేయమాక ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయని. అలా అల్లు అర్జున్ గారి మీద ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయా, ఉంటే ఆయన ఏమన్నా పార్టీలోకి చేర్చుకొని అల్లు అర్జున్ రెడ్డి అనే పేరు ఏమన్నా ఆయనకు నామకరణం చేస్తారా, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నెటిజన్స్ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏదైతేనే మొత్తానికి అల్లు అర్జున్కి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య రాజకీయ పరంగా ఒక కొత్త కెమిస్ట్రీ ఏర్పడే అవకాశం ఉందని వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయాయి.